గాడ్సే వారసుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మత సామరస్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను మనమంతా గుర్తుంచుకోవాలన్నారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్లోని బాపు ఘాట్లో నివాళి అర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్. డిప్యూటీ సీఎం బట్టి గాంధీ తత్వంలోనే విదేశాలను ఎదుర్కోగలుగుతామన్నారు అద్దంకి. గాంధీజీ చూపించిన అహింసా మార్గమే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. ఈ దేశానికి జాతిపిత, స్వాతంత్రం తెచ్చిన జాతిపితను జాతి వ్యతిరేకులుగా భావించిన ఆ రోజు గాడ్సే చంపడం అనేది నిజంగా కూడా చాలా విషాదకరం. అయినప్పటికీ కూడా ఆయన హేరామ్ అంటూ ఈ దేశం కొరకు తన జీవితాన్ని అర్పించిన ఒక మహానేత. ఈరోజు ఆయన యొక్క ఆలోచనలకు రూపమిచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుంది. జాతీయ కాంగ్రెస్ కూడా ఆయన ఆలోచనలకు ఈరోజు రూపమిచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో బీజేపీ లేదంటే తన యొక్క అనుబంధ సంఘాలన్నీ కూడా గాంధీ గారిని విద్వేషకరమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది తీవ్రంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాతి పితను ఈరోజు గౌరవించుకోవాల్సిన సంస్కృతి మన భారతదేశానిది. కాబట్టి గాడ్సేనికి గుడి కట్టాలనే వారసులు వచ్చిన ఈ రోజుల్లో గాంధేయవాదానికి ఈరోజు ప్రొటెక్టివ్గా దేశ ప్రజలందరూ కూడా ఉండాలి. ఆయన యొక్క ఆశయ స్ఫూర్తికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన